తెలంగాణ ఒకప్పుడు దేశానికి అన్నపూర్ణ, ఆదాయంలో మిగులు రాష్ట్రం. మరి ఇవాళ పరిస్థితి ఏంటి? ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తాం, తెలంగాణ పవర్ ప్రపంచానికి చూపిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 ఏళ్లు తిరగకుండానే అప్పుల వేటలో పాత రికార్డును కూడా తిరగరాస్తోందా? అంకెలు సహజంగా అబద్ధం చెప్పు, కానీ ప్రభుత్వం చెప్తున్న మాటలకి కాగ్ బయట పెట్టినటువంటి గణాంకాలకు అస్సలు పొంతనే లేదు. రోజు రోజుకి అప్పుల ఊబులో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోతుంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన అన్ని వర్గాల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రేవంత్ సర్కార్ చేస్తున్న ఖర్చులకు, చెబుతున్న మాటలకు ఎక్కడ పొంతన కూడా లేదు. రైజింగ్ తెలంగాణ అంటాడు, లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చానంటారు, అట్లాగే ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రం అంటారు. తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక పాలసీ డాక్యుమెంట్ను, ఒక విజన్ డాక్యుమెంట్ను తీసుకురావడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలి అని ఈరోజు మనం నిర్ణయించుకున్నాం. కానీ పథకాల అమల్లో, మౌలిక సదుపాయాలు, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు, అలాగే ఇతర విషయాల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఇది మా మాట కాదు సుమి, స్వయంగా తెలంగాణ సమాజం చెప్తున్న భయంకర నిజాలు. పైసా కూడా పెట్టుకొని జమ చేసుకొని ఇండ్లు కట్టుకుంటే ఇండ్లు కొల్లగొట్టి బాపు విగ్రహం పెడితే ఎవరికి లాభం? ప్రజల్ని నాశనం చేయడమే ప్రజాపాలనగా పెట్టుకున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తారు అనుకోలేదే మేము. ఏం లేదు, తడిబాట తోడి గొంతు కోసుడు. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఒక్కసారి థింక్ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ముఖ్యంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేయాలనుకున్న అప్పు అక్షరాల 54,000 కోట్ల పైనే. కానీ ఆర్థిక సంవత్సరం ముగియక ముందే ఆ అప్పు కాస్త 84,300 కోట్లు దాటిందంటే అసలు ప్రభుత్వం ప్రణాళికా లోపానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? జనవరి 2026 నాటికి కాగ్ ఇచ్చిన రిపోర్ట్ చూస్తే వీళ్ళ బండారం మొత్తం బయటపడింది. ప్రభుత్వం ఆశించిన ఆదాయం 2,29,720 కోట్లు. కానీ వాస్తవంగా వచ్చింది కేవలం 1,38,371 కోట్ల మాత్రమే. ఇక కేంద్రం నుంచి 22,000 కోట్లు వస్తాయని అంచనా వేసింది, కానీ అక్కడ కేవలం 4,000 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఢిల్లీ నుంచి నిధులు రాబట్టడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అర్థం. కానీ 64 సార్లు పైగానే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. ఏ ప్రభుత్వమైనా అప్పు చేస్తే దానిని ప్రాజెక్టులు లేదా మౌలిక సదుపాయాల మీద పెట్టాలి, తద్వారా భవిష్యత్తులో ఆదాయం వస్తుంది. కానీ తెలంగాణలో జరుగుతున్న అంతా రివర్స్. చెప్పేదానికి చేసేదానికి అస్సలు పొంతనే ఉండదు. ఇక మహాలక్ష్మి, రైతు భరోసా, ఉచిత విద్యుత్, ఈ పథకాల అమలుకు నిధులు లేక రోజువారీ ఖర్చుల కోసం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సుల మీద ఆధారపడుతున్నారు అంటే పరిస్థితి ఎలా తయారైందో తెల్లమవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే రేపటి తరం మీద భారం వేసి ఇవాళ ఓట్ల రాజకీయం కోసం అప్పులు తెచ్చి పప్పు కూడా వండుతున్నారనేగా అర్థం. ఇప్పటికే ఆర్బీఐ సెక్యూరిటీల వేలం ద్వారా నిధులు సేకరిస్తున్నారు. ఇలా చేస్తే రేపు మన స్టేట్ క్రెడిట్ రేటింగ్ పడిపోవడం గ్యారంటీ. అవునా కాదా? ఇక్కడ మరికొన్ని సూటి ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ముందుగా తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు, ఎవరి ఖజానాలకు వెళ్తున్నాయి, ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారు అనేది ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు. కేవలం అప్పులు చేయటం, మద్యం రేట్లు పెంచడం తప్ప కొత్తగా ఆదాయ వనరులను అన్వేషించడంలో ప్రభుత్వం ఎందుకు చేతులెత్తేసింది? గత ప్రభుత్వంపై అప్పులు కుప్ప అని విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో 2,46,841 కోట్లు అప్పు చేయడం ఏ రకమైన మార్పు? అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చాక మరో మాట. ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయటం కాదా? హామీలు నెరవేర్చడం ముఖ్యం, కానీ రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టి మరీ చేయటం మంచిది కాదు. అప్పులు ఇలాగే పెంచుకుంటూ పోతే రేపు ఆ భారం 100% భరించాల్సింది కూడా మనమే. ఆమె కరెక్ట్. ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో అంశం ఏంటంటే తెలంగాణలోని చాలా జిల్లాల్లో అభివృద్ధి పనులు అటకెక్కాయి. నిధులు విడుదల కాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. అభివృద్ధి పనులకు నిధులు లేవని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పొరుగు రాష్ట్రమైన కేరళలో కోట్లాది రూపాయల ఖర్చుతో పేజీల కొద్దీ ప్రకటనలు ఇస్తోంది. సొంత రాష్ట్రంలో రైతు భరోసాకు, పెన్షన్లకు, వార్డుల అభివృద్ధికి పైసలు లేవని సాకులు చెప్తూ పక్క రాష్ట్రంలో పార్టీ ప్రచారం కోసం ప్రజాధనాన్ని మళ్లిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తూ ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కూడా ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. ఎన్నికలు నిర్వహిస్తే 800 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ భారాన్ని మోయలేమని చెప్తున్న పాలకులు అసలు కారణాన్ని దాటవేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కులగణన పేరుతో కాలయాపన చేస్తూ మంత్రులకు టార్గెట్ పెట్టి వసూలు చేస్తున్న మొత్తాన్ని కేరళ ఎన్నికల ఫండింగ్ కోసం గాంధీ భవన్ మళ్లిస్తోందని స్వయంగా పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది.
నిజం చెప్పాలంటే తెలంగాణకు హైదరాబాద్ లాంటి నగరం ఉండటం గర్వకారణం. దాదాపు దేశంలో ఏ రాష్ట్రంలో లేని వనరులు, సంపద, వస్తువులు, సౌకర్యాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఇది రాష్ట్రానికే పెద్ద అసెట్. గత ప్రభుత్వంలో ఎన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించాయి. అయినా సరే తమరేమో ఖజానా ఖాళీ అనే మాట పదే పదే వాడటం చూస్తే ఇదంతా సైకలాజికల్గా ఎవ్వరూ తమని ప్రశ్నించకూడదని ఇండైరెక్ట్గా చెప్తున్నట్లే కదా. మీ పాలన ఇంకా 3 ఏళ్ళు ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే తెలంగాణ ప్రజలకు అధోగతే. మేము చెప్పింది వాస్తవమా కదా, మీరేమంటారో మీ కామెంట్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.